ఫౌండేషన్ లో మన ప్లేట్స్ మనమే కడుక్కోవాలి. ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడైతే మనకు ఒక చిన్న ఫ్లవర్ బొకే వాళ్ళు ఉన్నారు కదా, మనం ఒక సర్కిల్ అన్నట్టు, వాళ్ళు ఒక సర్కిల్. అయితే ఇప్పుడు ఈ అన్న వాళ్ళతోని 7up గేమ్ అయితే ఆడతాను. I am Sanjay. So I am a student. So basically, I keep studying the whole day for hours and hours. So for personality development, I saw some video about a drone. I went and purchased a drone. So then I just started. వెల్కమ్ టు డే 1 ఆఫ్ 2025 కంటెంట్ క్రియేటర్ రీట్వీట్ ప్రోగ్రామ్. ఇప్పుడైతే డే 1 మనం ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వచ్చినాము. బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా, ఇక్కడనే మనకైతే లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 1 o'clock అయితే అవుతుంది. మనకు 2:15కి ఒక సెషన్ అవుతుంది. ఆ సెషన్లో ఏముంటుంది, అసలు ఇది ప్రోగ్రామ్ అసలు మెయిన్ ఉద్దేశం ఏంటిది, ఇవన్నీ నేను ఈ బ్లాగ్లో అయితే కవర్ చేసి మీకు చూపిస్తాను. డే 1 మనకు బనానా ఉన్న ఫ్రూట్స్ ఎనఫ్, అవి మనకు మూలికలు, చపాతి, పన్నీర్ బటర్ మసాలా ఎనఫ్, లైట్ ఎనఫ్ rice. Next time I will come. Rice, sambar, cup. చపాతీ అయితే టేస్ట్ చేద్దాం. మా బాబా సూపర్ ఉంది. ఇవంతా ఫుడ్ కూడా ఇక్కడనే ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇది మొత్తం 130 acres ఏమో ఉంటుంది ఈషా ఫౌండేషన్ వాళ్ళది. ఈ ఫుడ్ అంతా ఆర్గానిక్గా ఇక్కడనే ప్రిపేర్ చేసి వీళ్ళైతే పెడుతూ ఉంటారు. ఈ ఫ్రూట్ వేస్ట్ ఇంకా ఫుడ్ వేస్ట్ వీళ్ళైతే ఏ ఐటెంని అయితే వేస్ట్ చేయరు. వీటినే మళ్ళీ పశువులకైనా కానివ్వండి, లేకుంటే దీన్ని ఎండబెట్టి మళ్ళీ పౌడర్లకు వేసి ఎరువు లెక్క అయితే యూజ్ చేసుకుంటారు. ఈషా ఫౌండేషన్లో మన ప్లేట్స్ మనమే కడుక్కోవాలి. ఇక్కడ తిన్న తర్వాత మన ప్లేట్స్ అయితే మనమే కడుక్కోవాలి. ఇదైతే నాకు మంచిగా నచ్చింది. ప్లేట్స్ వాష్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ప్లేట్స్ పెట్టాలి. అలాగే కప్స్ ఉంటాయి కదా, కప్స్ స్పూన్స్ అయితే ఇక్కడ పెడితే ఆరిపోతాయి. మేమైతే ఇప్పుడు ఈ అన్న వాళ్ళతోని 7up గేమ్ అయితే ఆడతాను. లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 up 1 2 3 4 5 6 7 up 1 7 up after 1 2 3 4 5 6 7 up. Bro, you should start. He gives up this side. 1 2 3 4 5 6 7 up. Bro, అవుట్ అయినారు ఇప్పుడు. చూసారు కదా, ఈ గేమ్ అయితే చాలా బాగుంది. 7up గేమ్. ఆ బ్రోను నేనైతే ఎలిమినేట్ అయినాము. ఇప్పుడు వీళ్ళు 5 members అయితే ఆడతారు. ఇప్పుడు చూడండి, ఇందులోనే మనకు ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది. ఒకసారి లోపలికి పోయి అక్కడ ఎట్లా ఉంది, ఏమేమి ఉందని మీకు చూపిస్తాను నేను. ఇప్పుడైతే మనం లోపలికి అయితే పోదాం. ఇది పెద్ద హాల్, మనం యోగా చేసుకోవడానికి పెద్ద హాల్ ఉంటుంది కదా, సేమ్ అదే. నేను మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదే మనకు హాల్ యోగా చేసుకోవడానికి, యోగా సెషన్. ఇప్పుడు మనకు ఒక 1.5 hour యోగా సెషన్ అయితే ఉంటుంది. This is the history of humanity. This is the first time that we can sit here and talk to the world. Do not underestimate that. This is not just to spread a fad or a fashion or do this and that. This is an instrument to transform the world itself. Respect the sanctity of the space and avoid spitting, shouting, swimming, or speaking in the Tirtha.
manifestation of the Mother Goddess. Whether one seeks health, material well-being, rewarding relationships, or spiritual transcendence, the benevolent goddess can serve as a source of tremendous strength and support. Hariprasad Shetty from Karnataka, from Mangalore. I'm a professor in Ayurveda, and also I run a Ayurveda hospital, which is not only for Indians, also for foreign nationals. Also, we run Ayurvedic courses for foreigners and Indian nationals. Yeah. My name is Prem Raj. So I'm not a content creator or anything. So we basically created a page called as It's Mangalore. So it started with the love for Mangalore or something. So we do content regarding Mangalore. We promote brands. So that's how it all started. So we are basically not influencers. It's just love for creation. I feel like that's how we. That's why we are here. I'm meeting a lot of people. So maybe that's the sole purpose. And my takeaway from here would be, you know, in day-to-day life, it's all about materialistic things what we deal with. So, like, so I would like to see what other purposes of life from here. Maybe enjoy, just live in the moment. So that is my take. I'm with Prem. So yeah, the same thing. We are from It's Mangalore. So I mean, purpose and all would be similar only, I would say. But then takeaway, I mean, I didn't come with any other expectation, but it's very intriguing to see people, see sir and all. Like he's been there since 5 years. Like, what is his purpose? How is he doing? And all of that. Why is he here? So leaving all of these things when in like I want to move to the city of Bangalore sometime, but then he was in the city of Bangalore and he moved here. So things like that. I want to know certain question. I mean, answers to certain questions. So My name is Purvi. I'm a volunteer here at the Isha Yoga Center. Previously, I stayed here for around 8 months, and this time I've come back permanently. So I work with the media and communication team, and I'm a writer. Thank you. Purvi. Okay, myself Surya Prakash. I'm from Mysore, Tinasipura. Actually, I'm not a content creator. I usually like frames and show the people how the world is. I'm actually a drone pilot, and yeah, that's it. Fine. Hi, I am Sanjay. So I am a student. So basically, I keep studying the whole day for hours and hours. So for personality development, I saw some video about a drone. I went and purchased a drone. So then I just started flying drone as a hobby, as an income, and I have love for history, art and culture, temples basically. So from that, uh, so yeah, so basically I have love for temples, and that's the reason I just put content about it. And the main purpose for Isha, like this has been my fifth time. So every time I come here, there is something I learn each and every time. So I met Omkarana for the fourth time. So I know a little bit about him, and I've learned a lot from him as well. So we keep in touch, and I keep observing whatever he does, and I try to do what he is doing in my page. So that's what I'm trying to learn from him and from Isha. My name is Omkar Isha. So before coming to Isha, I was doing fashion designing, and I was also doing content creation, filmmaking. All this I was very much interested. We started a studio, so many things we were doing. But when I joined inner engineering and looking at what Isha is doing to the whole world, what it's offering to the world, the transformation that it is, conducting, I really wanted to be a part of it. So that's why I'm here as Purnanga or full-time volunteer from last 6 years. ఇక్కడైతే మనకు ఒక చిన్న ఫ్లవర్ బొకే, ఇంకా ఈ రుద్రాక్షలు ఉంటాయి లోపల, రుద్రాక్ష, అలాగే ఒక నమస్కారం అనే ఒక కార్డు, దాని తర్వాత సద్గురు ఒక బుక్, దాని తర్వాత అనుకంప అనే ఒక బుక్ అయితే ఇచ్చారు. ఇవన్నీ క్యారీ చేయడానికి క్యారీ బ్యాగ్ కూడా ఇచ్చారు. చూడండి, ఇషా సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, గేమ్స్ అయితే ఆడిస్తారు అందరూ. మొత్తం ఒక 50 పీపుల్ ఉంటారు క్రియేటర్స్. అంతా గేమ్స్ అయితే ఆడతారు. నేను కూడా ఇక బ్లాక్ పక్కన పెట్టి కొంచెం పోయి అయితే ఆడుకుంటా. Join the circle and get the others out. Yes. All those are in the circle.
వాళ్ళు ఉన్నారు కదా, మనం ఒక సర్కిల్ అన్నట్టు, వాళ్ళు ఒక సర్కిల్. మన దగ్గర బాల్ వచ్చినప్పుడు వాళ్ళని కొట్టాలన్నట్టు, కాళ్ళ కింద కొడితే వాళ్ళు అవుట్. దాని తర్వాత మళ్ళీ వేరే గ్రూప్ కొత్తారు వాళ్ళు. ఇది గేమ్ చూడండి. వీడియో బిలో ద నీస్. ఇప్పుడు ఇంకొక గేమ్ అయితే ఆడుతున్నాం. ఈ గేమ్ పేరు స్టిక్ అండ్ స్నేక్. ఇది ఎట్లుంటుందని మీకు ముందు అయితే నేను చూపిస్తా. చూడండి, అందరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 ఇట్లా అయితే అందరం లైన్గా అవుతున్నాం. ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే నా టర్న్ అయితే రాబోతుంది. చూడండి, అందరు మంది అయితే డాన్స్ అయితే చేస్తారు. చాలా బాగుంది, అసలు ఈ వాతావరణమే బాగుంది. Come bro, come video, come hey, come bro. మొత్తం డాన్స్ ప్రోగ్రామ్, అన్ని గేమ్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే రూమ్కి పోయి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత 6:15కు మనని ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే తీసుకుపోతారట. ఇప్పుడైతే మనం పోయి బస్ ఎక్కి మన రూమ్ దగ్గరికి అయితే పోదాం. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown.